దయచేసి గమనించండి, మన జీవితంలో ఉద్యోగం చేసే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఉద్యోగం కొనసాగాలని కోరుకుంటారు, కానీ ఉద్యోగం ఆగిపోవాలని కోరుకోరు. ఏదైనా పని నువ్వు ప్రారంభించావంటే ఏం కోరుకుంటావు? ఆ పని కొనసాగాలని ఆశపడతావు, కానీ సగంలో ఆగిపోవాలని ఆశపడవు. మీ అమ్మాయినో మీ అబ్బాయినో అమెరికానో లేకపోతే ఆస్ట్రేలియానో పంపించాలని చెప్పి మీరు ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ కొనసాగాలి, అది సంపూర్ణం కావాలని ఆశపడతారు, కానీ సగంలో ఆగిపోవాలని ఆశపడరు. గర్భఫలం కోసం మీరు మీ యొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ప్రతిఫలం చూడాలని ఆశపడతారు, కానీ ఆగిపోవాలని ఆశపడరు. ఒక ఇల్లు నిర్మించాలని ఆశపడుతున్నప్పుడు ఆ ఇల్లు సంపూర్ణం కావాలని ఆశపడతారు, కానీ ఆగిపోవాలని ఆశపడరు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, పరిశుద్ధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి, ఆత్మీయతను నిర్లక్ష్యం చేసి, ప్రభు యొక్క సన్నిధిని ప్రార్థనను నిర్లక్ష్యం చేసి నువ్వు లోకం వైపుకు వెళ్ళావో, అలా వెళ్ళేటటువంటి వారి జీవితంలో కనిపించే సంకేతము ఏమిటో తెలుసా? ఆగిపోతారు. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఆపేస్తాడో. అమాంతంగా వచ్చి దాడి చేసి, వాడు చేసే దాడిలో ఒకటి ఏంటంటే ఆపేస్తాడు. నువ్వు ఏదైతే ప్రారంభించావో ఆ ప్రారంభించిన దాన్ని కొనసాగించకుండా ఆపేస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నేను ఒకటి ప్రారంభించాను, సగంలో ఆగిపోయింది. కారణం తెలుసా? అలా సగంలో ఆగిపోవడానికి కారణం తెలుసా? సైతాన్ని మీద దాడి చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. అసలు ఆ మార్గంలో వెళ్లకుండా ఉండాల్సింది నువ్వు. దేవునికి దూరం కాకుండా ఉండాల్సింది నువ్వు. దేవుని సన్నిధికి దూరం కాకుండా ఉండాల్సింది. ఆత్మీయతకు దూరం కాకుండా ఉండాల్సింది. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఆత్మీయతకు దూరం అవుతావో నీ జీవితంలో చాలా ఆగిపోతాయి. కొంతమంది అదరికి వచ్చి అంటారు, అయ్యా పనులన్నీ ఆగిపోయినాయి, అయ్యా పనులు ఆగిపోయినాయి, ఇల్లు కన్స్ట్రక్షన్లో సగంలో ఆగిపోయింది, వ్యాపారం సగంలో ఆగిపోయింది. ఏమిటి ఈరోజు నీ జీవితంలో ఆగిపోయింది? అలా ఆగిపోవడానికి కారణం చెప్పమంటావా? ఒకనొక కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి దూరం అయ్యావు. అలా దూరం అయ్యావు కాబట్టి సైతాన్ నీ మీద దాడి చేశాడు.